హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్ ఎలా ఉంది? ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారు? నిన్నటి మీద కొంచెం స్థానాలు తారుమారైనాయి. కంటెంట్ ఇవ్వనోళ్ళకి కూడా ఓటింగ్ పడింది, వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. కొంతమందిని చూస్తేనే మూకీ సినిమా చూసినట్టుగా ఉంది. వాళ్ళు ఎవరన్నది, వాళ్ళ ఓటింగ్ పరిస్థితి ఎలా ఉన్నదనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం లైక్ చేస్తే, లైక్ బటన్ నొక్కితే వీడియో కొంచెం ముందుకెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చి ఎప్పటిలాగానే తనుజానే ఉంది ఫస్ట్లో. ఎందుకంటే తనుజ కొంచెం నామినేషన్లో సింపతి రేజ్ అయింది, ఏడ్చింది. అది కాకుండా వంట చేసి ఎంత వంట పెడుతున్నా కానీ మాట్లాడుతున్నారు అనే దాంట్లో కొంచెం సింపతి రేజ్ అయింది. తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంది, కానీ నిన్నటి మీద కొంచెం ఓటింగ్ అయితే తగ్గింది. నెక్స్ట్ వచ్చి ఇమ్మానియల్ నిన్న ఎపిసోడ్ తోటి కొంచెం గ్రాఫ్ పెరిగింది, అన్యాయం జరిగింది ఇమ్మానియల్కి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. దాని పర్యవసానంగా ఓటింగ్ కూడా పెరిగింది. ఏదైనా కానీ ఎపిసోడ్ చూస్తేనే ఓటింగ్ అనేది పెరుగుతుంది. ఓ ఎపిసోడ్ చూసేవాళ్ళు, రూరల్ వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు చూస్తేనే ఓటింగ్ అనేది పెరుగుద్ది. నిన్న ఎపిసోడ్ తోటి ఇమ్మానియల్కి కొంచెం ఓటింగ్ 2% అయితే పెరిగింది. అన్యాయం జరిగిందనే కోణంలో పెరిగింది. కానీ అక్కడ వాళ్ళు చేసింది ఏంటి, తన తొందరపాటు వల్ల కూడా తన చేతులారా తన గేమ్ని పాడు చేసుకున్నాడు. కంటెస్టెంట్గానే ఫెయిల్ అయినది కూడా ఉంది అతను చేసిన పనిలో. అందువల్ల పైగా జబర్దస్త్ కాబట్టి ఇమ్మానియల్కి కొంచెం బాగానే ఓటింగ్ పడుతుంది. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ వచ్చి సంజనని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే లేడీ చాణక్య ఎంత నెమ్మదిగా ఉంటుందంటే, ఎంత నవ్వుతూ ఎంత నిబ్బరంగా ఉంటుందంటే, ఎన్ని మాటలు అన్నారు, సిగ్గు లేదన్నారు, అట తింటావు ఇటు తింటావు అన్నారు, ఎన్ని మాటలు అన్నా కానీ ఆ మాటలన్నీ పట్టించుకోకుండా నవ్వుతూనే, సిగ్గు లేదా అన్నందుకు కూడా తిరిగి నీకు సిగ్గు లేదన్నా అనలా. వాళ్ళు అన్న మాట తిరిగి వాళ్ళు అనలేదు. అది ఆమె సంస్కారం. చూసేవాళ్ళకి కూడా, చూసేవా వాళ్ళు అన్నా కానీ ఇతను ఏం అంటలేదు, చూడు అమ్మాయి తిరిగి ఏమనలేదు అనేది చాలామంది ఆలోచిస్తారు. కాబట్టి దాని పర్యవసానంగా నవ్వుతూనే తీసుకుంది. అలా మాట్లాడొద్దని తప్పితే తిరిగి నీకు సిగ్గులేదా అని మాట మాత్రం అనలేదు. కాకపోతే శ్రీజని మాత్రం సైకో అంది, చీప్ అంది. ఓకే, దాన్ని బట్టి కాకుండా కొంత అయితే సంజన నిబ్బరతని, ఆ సంజన ఇచ్చే కంటెంట్కి మాత్రం ఓటింగ్ అయితే చాలా అభిమానులు ఉన్నారు, చాలా ఫాలోయింగ్ పెరిగింది, ఆడియన్స్ ఓటింగ్ కూడా బాగుపడుతుంది. థర్డ్ ప్లేస్లో ఉంది. వాళ్ళనైతే అవసరందరూ మాత్రం ఒక్కొక్కరిని దులిపి వదిలిపెడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి. అబ్బా, ఇది చాలా ఆలోచించదగ్గవలసిన విషయం. సుమన్ శెట్టి కంటెంట్ లేదు, ఒక మాటలు లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, కనపడడం తక్కువ. మీరు ఏం చేస్తున్నారంటే ఇటు ఇటు చూస్తాడు తప్పితే ఏం మాట్లాడడం. నిన్న గేమ్లో కూడా ఎవరో సుమన్ శెట్టిని ఎన్నుకోలేదు తన వదిలి ఆడటానికి. మరి సుమన్ శెట్టికి ఫోర్త్ ప్లేస్లో ఉండే ఓటింగ్ పడుతుంది. మరి అంత ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మరి బయట పిఆర్ని ఏమైనా పెట్టుకొని వచ్చాడా అంటే ఏమో. ప్రతి ఒక్కళ్ళు పిఆర్లో ఏందో జరగదు అక్కడ. ఆడియన్స్ ఓటింగ్ తోటే కుదరదు. పిఆర్లో ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఆ పిఆర్లో మంచిగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. మరి అందుకు నిమిత్తం సుమన్ శెట్టికి ఓటింగ్ పడుతుందేమో, కానీ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేటప్పటికి రాము రాథోడ్ నిన్న గేమ్ అయితే ఎక్సలెంట్, సూపర్, అసలు మామూలుగా లేదు. ఎంత బాగా ఆడాడంటే చాలా బాగా ఆడాడు. ఆ గేమ్ అసలు నిన్న గేమ్ ఆడిందే అతని కోసం, ఆ పెట్టిందే అతని కోసం అన్నట్టుంది. మామూలుగా పెట్టలేదు. ఆ గేమ్ పెట్టడం కూడా సూపర్గా పెట్టారు. ఎక్సలెంట్ గేమ్ కూడా. దాన్ని తగ్గట్టే ఇది ఆడటం కూడా బాగా ఆడాడు. దానివల్ల కొంచెం రాము రాథోడ్ ఓటింగ్ పెరిగింది. ఈ 5 అయితే సేఫ్ జోన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి డీమాన్ పవన్ అగ్ని పరీక్షతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం బెటర్ అనిపిస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. మరి మాట్లాడుతున్నాడంటే రీతు చౌదరి వల్ల మాట్లాడుతున్నాడు ఏమో తెలియదబ్బా. ఈ నోరు అక్కడ పలుకుతుందేమో తెలియదు, కానీ రీతు చౌదరి వల్ల అయితే మాత్రం కొంచెం మాట్లాడటానికైతే అవకాశం వస్తుంది మన డీమాన్ పవన్కి. ఎందుకంటే నిన్న కూడా అంటుంది కదా, ఐబ్రోస్ పెన్సిల్ ఏమైనా తీసామంటే మా హిస్టరీలో మేము మనసును దొంగతనం చేస్తామని, కానీ కెమెరా పోయి డీమాన్ పవన్ చూపిస్తుంది. ఏంద్రా బాబు, అర్థం కాని పరిస్థితులు అక్కడ వాళ్ళిద్దరి. ఎవరైనా అడిగితేనే ఏమి లేదని చెబుతుంది. దానివల్ల డీమాన్ పవన్ కళ్యాణ్ ఆర్మీతో పోల్చుకుంటే డీమాన్ పవన్ బెస్ట్ అనిపిస్తున్నాడు. అందువల్ల కొంచెం ఓటింగ్ పెరుగుతుంది. 6th ప్లేస్లో ఉన్నాడు. 7th ప్లేస్ వచ్చేటప్పుడు రీతు చౌదరి వస్తుందంటే అందరూ అమ్మో రీతు చౌదరి, ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి, ఇంకా అందరూ ఆర్బోసే క్యాండిడేట్ కాబట్టి బాగానే ఉంటాను అనుకుంటే ఇక్కడ ఓటింగే లేదు. తను చేసేది కంటెంట్ ఏముంది అక్కడ? కంటెంట్ లేదు, ఏదైనా డ్యాన్స్ చేయడం లేదు, ఏదైనా మాట్లాడటం లేదు. ఏదో మాట్లాడితే నిన్న మాత్రం గుడ్డుకాడు మాత్రం కొంచెం మాట్లాడింది అంతే, వేరేది ఏం లేదు. మళ్ళీ దెబ్బ తగిలినా సింపతి రాలేదు. జనంలో నుంచి సింపతి ఓటింగ్ అనేది రీతు చౌదరికి రాలేదు. రీతు చౌదరి వీళ్ళు ఏం చేశారు తెలుసు? ఇమ్మానియల్ రీతు చౌదరి ఒక గుడ్డు తీసుకున్నందుకు అంత రాదంతం చేసి ఎన్ని మాటలు అన్నారు సంజనాని. ఆకలి వదిలింది అందుకు తీసుకొని తిన్నానంటే కూడా వినిపించుకోకుండా ఇప్పుడు రీతు చౌదరి ఇమ్మానియల్ వీళ్ళు తీసుకొని అంటారు
ఆకలైన తీసుకుందాం అన్నారు. మరి వీళ్ళు బనానాస్ తీసుకుంటున్నారు, చిప్స్గా చేస్తున్నారు, చాక్లెట్స్గా చేస్తున్నారు అని కూడా మరి వీళ్ళేం మాట్లాడట్లేదు. మేము ఆకలి తీసుకున్నాంలే అని చెబుతారంట. అంటే తను చేస్తేనే దొంగతనం, వీళ్ళు చేస్తేనేమో న్యాయమా, దొరతనమా ఇది? రీతు చౌదరి మాత్రం ఓటింగ్ లేదు, 7th ప్లేస్లో ఉంది. షష్ఠీవర్మ, ఈ షష్ఠీవర్మ ఏం చేస్తుందో ఏమో అర్థం కావట్లేదు. నిన్న గుడ్డు కాడ కొంచెం మాట్లాడింది అంతే, మాట లేదు పలుపు లేదు, కూర్చుంటుంది చూస్తుంది అంతే. ఓటింగ్ అయితే తక్కువే ఉంది, 8వ స్థానంలో ఉంది. లాస్ట్ 9కి వచ్చేటప్పటికి ఫ్లోరా షైన్ చూస్తుంటే మూకీ సినిమా చూసినట్టు ఉంటుంది. అన్నీ సైగులే, లేదంటే చూస్తుంది. నిన్న డోరావతిలోని సైగ చేస్తుంటే హరీష్ అంటాడు, మహేంద్ర సైగ చేసి చూడండి రా, అన్నీ సైగులే, మాటలు లేదు పలుకు లేదు. నిన్న వాళ్ళంతా గొడవ పడుతుంటే కూడా పవన్ కళ్యాణ్ దాన్ని పట్టుకున్నాడని అందరూ అట్లా అరుస్తుంటే కూడా అది ఏం మాట్లాడి నిలబడి చూస్తుంది అంతే. మరి అర్థం కాకపోతే వస్తుందా, అర్థమయ్యేది వస్తుందో తెలియదు. కాబట్టి వీళ్ళల్లో మీరు ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎవరు ఉంటారో కూడా కామెంట్ చేయండి. మరి వీళ్ళలో ఓటింగ్ పడతాం కరెక్టేనా, వీళ్ళకి పిఆర్లు ఉన్నారో లేదో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. టాస్క్లకు సంబంధించి ఈరోజు అప్డేట్ ఏంటంటే 3 టాస్కులు జరిగినట్టు తెలుస్తుంది. ఒకటి వచ్చి ఇమ్మాన్యుయల్ లేడీ గెటప్, దమ్ము శ్రీజ పెద్దావిడ ముసలావిడ గెటప్ వేసి సంజనాని ఇంప్రెస్ చేయాలంట. ఇమ్మాన్యుయల్ ఇంప్రెస్ చేశాడంట. సెకండ్ టాస్క్ వచ్చి జంతువుల పేర్లకు సంబంధించిన బోర్డులు అక్కడ పెట్టి ఈ మిగిలిన 13 మందిని అక్కడ కూర్చోబెట్టి ఇమ్మాన్యుయల్ సంజన ఎవరికి ఏ జంతువు పేరు సూట్ అవుద్దో చూసి ఆ బోర్డు వాళ్ళ మెడలో వేసి ఎందుకు ఆ జంతువు పేరు అతనికి సెట్ అవుద్దో లేదని చెప్పాల్సి ఉంటుందంట. థర్డ్ టాస్క్ వచ్చేటప్పటికి స్పాన్సర్స్ టాస్క్ అంట. అది ఎవరు స్పాన్సర్ చేసేది ఏ టాస్కో. ఈ 3 టాస్క్లు అయితే ఈరోజు జరుగుతాయి అంట. వీలైతే 3 జరగవచ్చు, లేదంటే కొన్ని ఈరోజు జరిగి కొన్ని రేపు జరగవచ్చు. ఇవి టాస్క్ అప్డేట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.